హాయ్ వివోర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక ఓల్. మీకు ఇవాళ స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే పాయా పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. సో కందిపప్పుతో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఆంధ్ర సైడ్ అయితే ఇలా ఈ టైప్లోనే చేస్తామండి. మా అత్తయ్య గారు అండ్ మా అమ్మవారు కూడా ఎక్కువ ఈ టైప్లోనే చేసేవారు. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్విక వాళ్ళు చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను 4 కాళ్ళు తీసుకున్నానండి, మా వారు తీసుకొని వచ్చారు. ఇవి క్లీన్గా వాష్ చేసేసానండి. వాష్ చేశాక కుక్కర్లో వేసుకున్నాను. కుక్కర్లో మనకి ఏంటంటే గరం మసాలా పౌడరు అండ్ ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు అన్నీ కూడా వేసేసానండి. అండ్ తగినంత వాటర్ పోసుకోవాలి. దీనికి మనము వాటర్ పోసాక మనం ముందుగానే నానపెట్టుకోవాలన్నమాట. 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నానండి. నేను ఎక్కువ అయితే వేయలేదు. 4 కాళ్ళకి మనకు 100 గ్రామ్స్ సరిపోతుందండి, ఎక్కువ అయితే అవసరం లేదు. సో ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి కందిపప్పుని, దీంట్లో వేసేయాలన్నమాట. ఈ కుక్కర్లో వేసేయాలి. సో బాగా ఉడుకుతున్న టైంలో మూత పెట్టకుండా ముందే ఈ కందిపప్పు వేసేయాలండి. వేసాక మనకు 6 to 7 విజిల్స్ ఖచ్చితంగా రావాలండి. ఎందువల్ల అంటే మనకు పాయ చాలా గట్టిగా ఉంటుంది. కాళ్ళు గారకాళ్ళు అంటారనమాట. వీటిని గట్టిగా ఉంటుంది. ఈ గట్టిగా ఉన్నదాన్ని మనము ఉడకడానికి కొద్దిగా టైం అయితే పడుతుందండి. సో 7 to 8 విజిల్స్ వచ్చాక దించేసేయాలండి. దించాక మనం పోపు పెట్టుకోవాలన్నమాట. ఒక బాండలు తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాను. ఈ ఆయిల్లో మనకి ఏంటంటే ఆవాలు, జీలకర్ర అండ్ పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు, ఆనియన్స్ చిన్నగా చాప్ చేసినవి వేసుకోవాలండి. సో బాగా ఉడికాక ఈ 5 to 10 మినిట్స్ అలానే ఉంచాలండి. కొద్దిగా చిక్కపడాలి. నీళ్ళుగా ఉంటే మనకు రైస్లోకి తినలేమండి, బాగుండదు అన్నమాట టేస్ట్. సో చిక్కపడ్డాక ఇవి మొత్తం దించేసి సర్వ్ చేసుకోవడమే అండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్విక వాళ్ళు చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్కి, నాన్ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇది ఇంకొకటి అండి, నిమ్మకాయకి పిండాలండి, కొంచెం బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది షార్ట్ వీడియో కూడా పెట్టానండి, మీరు షార్ట్ వీడియోలో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.